ఎలా ఉండాలి? ఏదో చేస్తున్నాం గనక చేస్తున్నాం, పోవాలి గనక ఒడిగిపోతున్నాం, చేయాలి గనక పూజ చేస్తున్నాం. అంతేకాని తన్మయత్వంతో ఎవరూ చేయడం లేదు. అర్చన చేస్తే ఆనంద బాష్పాలు రావాలి, పూజ చేస్తే ఆనంద బాష్పాలు రావాలి, నవవిధ భక్తులు ఏది చేసినా ఆనంద బాష్పాలు రావాలి. అలాంటి అనుభూతితో భక్తి చేసిన వారే నిజమైన భక్తులు. మిగతా వారు చేశామంటే చేశాం, వారికి ఫలితాలు కూడా అంతగా ఉంటాయని నేను చెప్పలేను. అలాంటి తన్మయత్వంతో దైవాన్ని నవవిధ భక్తి చేసి ధరించిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరు శ్రవణం చేత పరీక్షిత్ మహారాజు, కీర్తనం చేత నారదుడు,